హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే స్నాక్స్ చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు నేర్పింది. కుర్కురేలు, లేస్లు లేని టైంలో ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టేది. చాలా బాగుంటుంది టేస్ట్కి. శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా, దీంట్లో కావాల్సిన ఆనియన్స్, ఓ చిటికెడు ఉప్పు, కారం కొంచెం ఆయిల్, నెయ్యి ఉంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు జలుబు ఉందని చెప్పి నేను వేయట్లేదు, నేను ఆయిల్ వేసుకుంటున్నా. నేను ఇంకా కొత్తగా ఏం యాడ్ చేయట్లేదు. నేను చిన్నప్పుడు ఎలా తిన్నానో అలాగే చేస్తున్నాను. ఇలా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి స్టవ్తో కూడా ఏం పర్లేదు. ఈ స్నాక్స్ బాగుంటుంది. మా అమ్మమ్మ అట్లా నేర్పింది. కుర్కురేలు అవి ఏం లేని టైంలో ఇలాగే చేసుకొని తినేవాళ్ళము. బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ స్నాక్స్ తెలుసో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాకపోతే ఇవి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ స్నాక్స్ చేసుకోవద్దు, ఎందుకంటే శనగపప్పు గ్యాస్ అవుతుంది కదా, అందుకని. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.